ఆమెకు గరిటె తిప్పడమే కాదు, స్టీరింగ్ తిప్పడం కూడా తెలుసు. భర్తకు చేదోడుగా ఉంటూ పిల్లల అభివృద్ధిలో భర్తతో కలిసి సంసార సాగరాన్ని ఈదుతోంది. ప్యాసింజర్ వెహికల్స్ మగవాళ్లు మాత్రమే నడుపుతారని అనుకోవడం తప్పని నిరూపిస్తోంది. ఆమె పేరు భారతి, అలియాస్ ఆటో భారతి. మరి ఆటో భారతి స్టీరింగ్ పట్టడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఆ కుటుంబ ప్రస్థానం ఒక్క ఆటో నుంచి 2 ఆటోలకు ఎలా ఎదిగింది? కర్నూలు జిల్లా డోన్లో ఆటో నడపడం ఎలా ఉందో భారతిని అడిగి తెలుసుకుందాం. ఆటో స్టీరింగ్ చేతుల్లోకి తీసుకుని నంద్యాల వీధుల్లో సుపరిచితురాలిగా మారిన ఈమె పేరే భారతి. సాధారణంగా ఆడవారించుకోని ఫీల్డ్లోకి ఎంటరైంది కాబట్టి ఈమె పేరు భారతి కాకుండా ఆటో భారతిగా స్థిరపడిపోయింది. నంద్యాల జిల్లా డోన్లో కొండపేటలో ఉంటుంది భారతి. ఇంటి పని, వంట పని చేసుకుంటూ పిల్లల పోషణాభారం వహించాల్సిన భారతి ఆటో స్టీరింగ్ పట్టడానికి ముఖ్యమైన కారణమే ఉంది. భారతి భర్త లక్ష్మణ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ పెరుగుతున్న ధరలు, 3 పిల్లల చదువులు ఆ ఒక్క ఆటో సంపాదనతో సాధ్యపడలేదు. భారతి తొలుత ఫ్యాక్టరీలకు, పొలం పనులకు కూలీగా వెళ్లిన ఆ వచ్చే కొద్దిపాటి ఆదాయం ఏ మూలకు సరిపోయేది కాదు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సంసారాన్ని చూసి భారతి చలించిపోయింది. తాను కూడా ఆటో ఎందుకు నడపకూడదు అని భర్తతో చర్చించింది. మొదట లక్ష్మణ వారించిన, ఆ తరువాత ఆర్థిక ఇబ్బందులతో భార్యకు కూడా ఆటో తోళ్లు నేర్పించాడు. ఉదయం పూట భారతి ఆటో నడుపుతుంటే రాత్రి సమయంలో లక్ష్మణ స్టీరింగ్ పడుతున్నాడు. అయితే ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఆటో స్టాండ్ దగ్గర మగ డ్రైవర్ల మధ్య నిలబట్టం, కొందరి వెటకారపు మాటలు, అవమానాలు భారతిని ఇబ్బంది పెట్టాయి. కాని తన పిల్లల ఆకలి కేకలు, వారి భవిష్యత్తు ముందు ఆ అవమానాలు దిగదుడిపోయని భావించింది. మనోధైర్యంతో, పట్టుదలతో ముందుకు సాగుతోంది భారతి. తొలుత ఒక ఆటోతోటే 2 షిఫ్ట్ల వారీగా నడిపినా ఆ తర్వాత మరో ఆటో కూడా బాడుకు తీసుకుని నడుపుతున్నారు. ఆటో స్టాండ్స్లో పెట్టడం కాకుండా హోమ్ కాల్స్ ద్వారా డైరెక్ట్ కస్టమర్స్ని తయారు చేసుకుంది భారతి. అలాగే ఉదయం స్కూల్ టైంలో విద్యార్థులను స్కూళ్లకు తీసుకెళ్లటం, సాయంత్రం మళ్లీ ఇళ్లల్లో దింపడం చేస్తుంది. మధ్యలో వచ్చే హోమ్ కాల్స్ ద్వారా డైరెక్ట్గా కస్టమర్స్ కూడా సర్వీస్ ఇస్తోంది భారతి. మా ఆయనతో పాటు పోయి ఆటో డ్రైవింగ్ సొంతంగా నేర్చుకొని డ్రైవింగ్ చేస్తున్నా. మాకు 3 పిల్లలు. వాళ్ళ చదువులకి, ఇంటి బాడీలకి, దానిలకి ఒక్కరే సంపాదిస్తుంటే ఇబ్బంది అవుతుందని నేను కూడా పనులకు పోయేదాన్ని. రైతు పనులకి అన్ని పనులు చేసిన, టైలరింగ్ కూడా చేసిన. ఆయన ఎమ్మడి పోయి ఆటో నేర్చుకొని ఇప్పుడు ఆటో డ్రైవింగ్ చేస్తున్నా. ఆటో స్టాండ్ అయితే ఎక్కడ లేదన్నా, నేను ఎక్కడ ఆటో అయితే పెట్టుకోను. మామూలుగా ఊర్లో తిప్పుకుంటాను. ఎక్కడన్నా స్టాండ్ ముందర బాడీ ఎక్కించుకున్నా కూడా నాతో గొడవ పడే వాళ్ళు కూడా ఉన్నారు, ఆటో డ్రైవర్లు. నేను కొంతసేపు ఎక్కడన్నా ఆటో నిలబెట్టుకున్నా కూడా ఆటో తీసేయి, ఇక్కడ పెట్టొద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం ర్యాష్గా మాట్లాడే డ్రైవర్లు ఉన్నారు. ఆయన ధైర్యంతో నేను ముందుకొచ్చి అట్లనే ఊర్లో తిరిగి ఆటో డ్రైవింగ్ చేస్తున్నాను. కొన్ని ఫోన్ బాడిగలు ఉన్నాయి, ఫోన్ బాడిగలు వస్తాను. స్కూల్ పిల్లలు తోలుతాను. మా అబ్బాయి చదువుతున్నాడన్న తాడిపత్రిలో చదువుతున్నాడు. పాప ఇక్కడ చదువుతుంది. ఒక పాపకైతే మ్యారేజ్ చేసినాము, జీవనం సాధిస్తున్నాం. మాకైతే సొంతంగా ఇండ్లు కూడా లేదు, బాడిగ కట్టుకుంటానే బతుకుతున్నాము నేను ఆటో డ్రైవింగ్ చేయబట్టి 10 ఏళ్ళు అవుతుంది. బాడిగ ఆటో తీసుకొని కొన్నాళ్ళు తిప్పలు అన్నాం. మా ఆయన నేను పగులు తోలితే మా ఆయన నైట్ తోలుతాడు. ఒకటే ఆటోతో చాలా ఇబ్బంది పన్నాం కొన్ని రోజులు. ఇప్పుడు బాడిగ ఆటో తీసుకొని కూడా కొంచెం తోలుకుంటున్నాము అటు ఇటు. పవన్ కళ్యాణ్ సార్ గారికి నమస్కారము, చంద్రబాబు సార్ గారికి నమస్కారము. మాకు ఏదన్నా సాయం చేయగలరని కోరుతున్నాను. బాడుక్కి తీసుకున్న ఆటోతో అద్దెలు కడుతూ పిల్లలకు చదువులు చెప్పిస్తూ ఈ ఆటో దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పాలి. 3 పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయటమే తన ఏకైక లక్ష్యమని భారతి గర్వంగా చెబుతోంది. ఆమె సంకల్పం చూసి స్థానిక ప్రజలు సైతం హ్యాట్సాప్ అంటున్నారు. ఒకవైపు సమాజం నుంచి ప్రశంసలు దక్కుతున్న, మరోవైపు ఆర్థికంగా భారతి కుటుంబం
ఇంకా కష్టాల్లోనే ఉంది. సొంత ఆటో లేకపోవటం పెద్ద భారంగా మారింది. కూటమి ప్రభుత్వం స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని, స్వయం ఉపాధి కింద ఏదైనా సహాయం చేయాలని మహిళా డ్రైవర్ భారతి వేడుకుంటోంది. మహిళలు ఏ పనికైనా సాటని, ఆకాశంలో సగం కాదు అన్ని రంగాల్లోనూ సగమని భారతి నిరూపిస్తోంది. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దును చూపిస్తున్న ఆటో భారతి కథ నేటి తరం మహిళలకు ప్రేరణ అనడంలో సందేహం లేదు.